హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణలో నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. సో రీసెంట్గా మనకు సీఎం గారు అయితే నోటిఫికేషన్ సంబంధించి అప్రూవల్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో మాట్లాడుకుందాము. నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తి వివరాలతో మీకు తెలుసుకొని మరి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. సో మీరు ఏ సంబంధించి నోటిఫికేషన్స్కి మీరు ఎదురు చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. తప్పకుండా వాటికి సంబంధించి నేను రిప్లై అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇంకోటి, మీరు వీఆర్ఓకి సంబంధించి ఎవరైనా కోర్సుకు సంబంధించి కానీ లేకపోతే ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కానీ కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. అయితే మనకి ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 55,418 పోస్టులకు భర్తీకి సీఎం ఆదేశం అంటూ మనకి ఇప్పుడే న్యూస్ వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 55,418 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 58,868 పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు 55,418 పోస్టులను భర్తీ చేస్తే ఈ సంఖ్య 1,14,000కు చేరుతుందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టించినట్టు అవుతుందని ఆయన అన్నారని మనకి ఇప్పుడే న్యూస్ అయితే రావడం జరిగింది. ఎనీవే, ఇన్ని రోజులు చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ మనకు రీసెంట్గా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకంటే ముందు ఏవైతే ఉన్నాయో 58,868 పోస్టులు అవి లాస్ట్ టైం 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి మనకి గవర్నమెంట్ వచ్చినాక అందరికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి ఫిలప్ చేయడం జరిగింది. ఎనీవే, చాలా హ్యాపీ. దాని తర్వాత మళ్ళీ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ 55,000 పోస్టులకు భర్తీకి ఆమోదం తెలిపి సీఎం గారు ఆమోదం తెలపడం అనేది చాలా చాలా హ్యాపీ మనకు మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. మనకు అతి త్వరలోనే దీనికి సంబంధించి మనం రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. జాబ్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో మ్యాక్సిమం జూన్ 2 వరకు ఆ రోజు అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందడం జరుగుతుంది. ఎనీవే, ఈ నెక్స్ట్ మంత్లో కంప్లీట్గా జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది. సో మనకు వస్తే ఈ ఎస్సీ బైఫర్మేషన్ సంబంధించి కూడా అయిపోయింది. మనకు గవర్నర్ గారు సైన్ చేయడం జరిగింది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్స్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో మీ ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించి కామెంట్ అయితే తప్పకుండా తెలపండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. రాబోయే పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మనం రీసెంట్గా చూసినాము. 10 నుంచి 12,000 పైగా మనకు పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కూడా లాస్ట్ టైం వీడియో చేయడం జరిగింది. సో మ్యాక్సిమం దానికి సంబంధించి కూడా మనకు రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీఆర్ఓకి సంబంధించి కూడా అప్డేటు రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఇంకో వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తప్పకుండా అందరూ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా. సో ఇది ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ ఇయర్లో ఖచ్చితంగా మనము 200కి కొడతామని అయితే అనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.